ఇక క్షవరం అయితే కానీ కొంతమందికి వివరం బోధపడదంటారు. కానీ మన రాష్ట్రంలో ఓ పార్టీకి క్షవరం అయినా కూడా వివరం తెలిసి రావడం లేదు. ఆ పార్టీ నేతలు ఎన్నికల ముందు ఎలా నోరు పారేసుకున్నారో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలానే విషం కక్కుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆ పార్టీ నేతలు ఒక రేంజ్లో రెచ్చిపోయారు. మైకు కనబడితే చాలు విషం కక్కుడే. సోషల్ మీడియాలో అయితే నిస్సిగ్గుగా పెట్టరేగిపోయారు. తప్పుడు ప్రచారాలు, మార్ఫింగ్ చిత్రాలు, అసభ్య పదాలు. ఇదేం కర్మరా బాబు అంటూ ప్రజలు తలలు కొట్టుకునేలా చేశారు. రాష్ట్రంలో కూటమి పాలన మొదలైన తర్వాత సోషల్ మీడియాలో రెచ్చిపోయిన బ్లూ బ్యాచ్ని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని తేలింది. రాజకీయాల్లో విమర్శలు సహజమే, కానీ ఆ దూషణల పర్వం వ్యక్తిగత స్థాయికి దిగజారింది. నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరూ తమ ప్రత్యర్థుల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం తెలుగువాడి ఆత్మాభిమానాన్ని చిన్నబుచ్చింది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే కరిగిపోయాం, ఇప్పుడు కుమిలిపోతున్నామంటూ ప్రజలే ఓపెన్గా మాట్లాడుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయం దగ్గరికి వస్తే ఎన్నికల ముందు నుంచి పవన్ పై వైసీపీ మైండ్ గేమ్ ప్లే చేసింది. 3 పెళ్లిళ్ళు, పావలా స్టార్ అంటూ విమర్శలు చేసింది, ఎగతాళి చేసింది. కానీ పవన్ వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లారు. అదే కూటమికి బలాన్ని అందించింది, వైసీపీని అధికారానికి దూరం చేసింది. ఇక ప్రస్తుతం కూటమి బంధం మరింత స్ట్రాంగ్ అవుతోంది. చంద్రబాబు, పవన్ మధ్య ఫుల్ అండర్స్టాండింగ్తో పాలన నడుస్తోంది. ఈ విషయాన్ని వైసీపీ గ్రహించింది. అందుకే తన వంకర తోకను మళ్లీ ఆడించడం మొదలుపెట్టింది. అంబటి రాంబాబు వంటి నేతలు మళ్లీ లైన్లోకి వచ్చారు. పవన్పై సెటైర్లు వేస్తున్నారు. కూటమి నుంచి పవన్ను పక్కకు తీసుకురావాలనేదే వైసీపీ ప్లాన్. ఎన్నికల ముందు కూడా టీడీపీతో పవన్ జట్టు కట్టడం వైసీపీకి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదా అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది వైసీపీ. ఇప్పుడు కూడా పవన్ను కూటమి నుంచి బయటకు తేవాలని వైసీపీ నేతలు తల్లక్రిందులుగా తపస్సు చేస్తున్నారు. అయితే ఇందుకు బ్లూ బ్యాచ్కి తెలిసిన విద్య వ్యక్తిగత హననం మళ్ళీ అదే పని మొదలుపెట్టింది. లేటెస్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యటించారు. మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రక్షిత అటవీ భూముల్ని ఎలా ఆక్రమించారో వీడియోని రిలీజ్ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సింది పోయి షరామామూలుగానే బ్లూ బ్యాచ్ తన సోషల్ మీడియాలో పవన్ పర్యటనను ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేసింది. మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాద్లో డిన్నర్ అంటూ ట్రోల్ చేసింది. పవన్ పర్యటనలను షో ఆఫ్ టూర్లంటూ ట్వీట్స్ చేస్తున్నారు. వైసీపీకి జన సైనికులు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ మొదలు పెట్టాడంటూ కౌంటర్ అటాక్ చేశారు. మొత్తంగా పవన్ వైసీపీకి కొరకరాని కొయ్యగా మారాడనేది వాస్తవం.
అయితే వైసీపీ చేస్తున్న వ్యక్తిగత విమర్శలే ప్రజలకు చిరాకు పుట్టిస్తోంది. ఈ దిగజారుడు రాజకీయాలకు ఎవరైనా మందు కనబెడితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఏదేమైనా వైసీపీ తన తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల సంగతి అటుంచితే తట్టా బుట్ట సర్దుకోక తప్పదని రాజకీయ పండిట్స్ అంటున్నారు. ఈ అంశంపై ఇక మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది? సుష్మా, ఏదైతే పవన్ కళ్యాణ్ అటు డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా వైసీపీకి అది మింగుడు పడట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఉన్నప్పటికీ కూడా దాదాపు 5 మందిని డిప్యూటీ సీఎం పెట్టినా సరే ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాకే ఆ పదవికి పేరు వచ్చిందని చెప్పుకోవాలి. అప్పటి నుంచి కూడా ఆ పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే సోషల్ మీడియాలో ట్రోల్ చేసే విధంగా వైసీపీ ముందుకు వెళ్తుంది. అటు నాయకులైతే వైసీపీకి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద బహిరంగానే విమర్శిస్తున్నప్పటికీ కూడా మరొక అస్త్రంగా సోషల్ మీడియాని వైసీపీ వాడుకుంటుంది. గతంలో కూడా అంటే అటు అధికారంలోకి రాకముందు కూడా వ్యక్తిగత జీవితంతో అటు సోషల్ మీడియాకి సంబంధించి వైసీపీ టీము ఒక భారీ టీమే పనిచేసింది అనుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేయడానికి మాత్రం వైసీపీ ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసుకుంది. అది వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా సరే ప్రజలైతే నమ్మలేదు. అయితే పూర్తిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద ట్రోల్స్ అనేది ఇంకా మరింత పెరిగింది. ఎందుకంటే అప్పుడు వ్యక్తిగత జీవితం కాకుండా ఇప్పుడు ఓన్లీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన పర్యటనల మీద కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు వీటి మీద అటు వైసీపీ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళే పర్యటన వరకు ప్రతి దాని మీద ట్రోల్ చేయడమే ఒక పనిగా అటు వైసీపీ పెట్టుకుంది. అటు గతంలో అటు తిరుపతి లడ్డు విషయంలో కూడా అటు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దీక్ష చేసినప్పుడు ఆ డ్రెస్ కోడ్ మీద కావచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ నార్మల్గా వేసుకునే డ్రెస్సు దానికి సంబంధించి కావచ్చు, కొన్ని రివ్యూ మీటింగుల్లో పవన్ కళ్యాణ్ డ్రెస్సుకు సంబంధించి అంటే ప్రతి విషయం మీద వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ అటు చిత్తూరు జిల్లా పర్యటనలో వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన అటు ఆలివ్ గ్రీన్ ప్యాంటు గురించి కావచ్చు, అలాగే టీ షర్ట్కి సంబంధించి కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అంటే పూర్తిగా ఒక పని అనేది వైసీపీకి సంబంధించి ఒక టీం చేస్తుంది. పూర్తిగా అటు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం మీద ముందుకు వెళ్తుంది. పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకున్న తర్వాత చాలా సైలెంట్గా పని చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి సమాధానం అయితే దొరుకుతుంది. అంటే వైసీపీకి సంబంధించి ఎన్ని విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ అసలుకి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు రాజకీయంగా కొంత విమర్శలు చేసినప్పటికీ కూడా పూర్తిగా అటు అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయినాక ఓన్లీ ప్రొఫెషనల్గానే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. కానీ వైసీపీకి అది అంతుపట్టడం లేదు. పూర్తిగా పవన్ కళ్యాణ్ ఎలాగైనా ప్రజల్లో కొంత ట్రోల్ చేయాలన్న విధంగా కూడా ప్రతి అంశాన్ని ట్రోల్ చేసే విధంగా ఉంది. అందుకనే ఇప్పుడు రీసెంట్గా చేసిన పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి కూడా వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. ఎందుకంటే 2 రోజుల పాటు అటు చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అటు ఎర్రచంద్రానికి సంబంధించి కావచ్చు, అలాగే అటవీ భూములకు సంబంధించి కూడా పూర్తిగా పర్యటన చేశారు. అప్పుడు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ స్టార్ట్ అయ్యారు, చిత్తూరు వెళ్ళారు, చిత్తూరులో పర్యటన చేసి వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వెళ్ళారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి చిత్తూరుకి వెళ్ళేసి 2వ రోజు కూడా పర్యటన కొనసాగింది. అంటే పూర్తిగా అటు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ కూడా ఉదయం మంగళగిరిలో టిఫిన్, మధ్యాహ్నం చిత్తూరులో లంచ్, సాయంత్రం హైదరాబాద్లో డిన్నర్ అంటూ కూడా సోషల్ మీడియా ఒక పని కట్టుకొని దాన్ని ప్రచారం చేసింది. అయితే ఆ ప్రచారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కడా పట్టించుకోలేదు. తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు. ఫైనల్గా ఇవాళ రిజల్ట్ అనేది బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అటు ప్రజాధనం వృధా చేస్తున్నాడు, హెలికాప్టర్లు వాడుతున్నారంటూ కూడా అటు విమర్శలు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేశారు. అప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించి అటవీ భూమి ఆక్రమణ గురైంది, దానికి సంబంధించిన పూర్తి వీడియో రికార్డు, అలాగే అధికారులకు ఆదేశాలు జారీ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, పూర్తిగా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏపీ డిప్యూటీ సీఎం అఫీషియల్ వెబ్సైట్లో కూడా పోస్ట్ చేశారు. కొన్ని భూ ఆక్రమణకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు వైసీపీ చేస్తున్న విమర్శలకి అటు జన సైనికులు కూడా కౌంటర్ మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడే తన సొంత డబ్బులు ప్రజలకు ఇచ్చే వ్యక్తి, అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని ఎలా ఉపయోగిస్తాడు దానికి అని కూడా అటు జన సైనికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి అటు వైసీపీ జనసేన వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని ట్రోల్స్ చేసుకుంటున్నారు. భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ మొదలుపెట్టాడంటూ కూడా జన సైనికులు ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా పూర్తిగా వ్యక్తిగత విమర్శలకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకునేది లేదంటూ కూడా ఒక జన సైనికులు అయితే కొంత వార్నింగ్ లాగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అటు వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాకి ఒక టీంని అటు వైసీపీ ప్రభుత్వం శాలరీలు ఇచ్చి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కానీ జనసేనకు సంబంధించి ఎస్ రాజేష్, థ్యాంక్ యూ.